నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం సార్. మీ పేరు? నా పేరు ఇంటూరి గజేంద్ర అండి. గజేంద్ర గారు, ఎట్లుంది అసలు ఈ ప్రాంతంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి? ప్రస్తుతానికైతే రాజకీయ పరిణామాలు చాలా హాట్గా హీట్గా ఉంది బాగా. 2024 ఎన్నికలు రెండు వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి, కూటమి పార్టీలు కానివ్వండి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం అనేది కృష్ణా జిల్లాలో నడిబొడ్డున ఉన్న నియోజకవర్గం. అదే కాకుండా ఇక్కడ 4 పర్యాలుగా గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గెలుస్తున్నాడు. 4 సార్లు గెలిచినా కూడా గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు. మంత్రి ఏడైనా అభివృద్ధి చేస్తాడనుకుంటే ఆ అభివృద్ధి కూడా ఏం లేదు. ఆయన అభివృద్ధి చెందాడు ఆర్థికంగా కానీ, నియోజకవర్గం కానీ, నియోజకవర్గంలో ప్రజలు కానీ అభివృద్ధి చెందల. సో మొత్తానికి 20 సంవత్సరాలు దగ్గర 4 టర్మ్స్ అయినా కూడా ఏమి అభివృద్ధి లేదు అంటున్నారు. ఏమీ లేదండి. ఏమీ లేదా? ఏమీ లేదు. ఎప్పుడు కూడా 2004లో గెలిచాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీద గెలిచాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా అని ప్రజలు కూడా మళ్ళీ ఇంకో అవకాశం 2009లో ఇచ్చారు. 2009లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాను, నేను ఏం చేయలేకపోతున్నానని నియోజకవర్గం ప్రజలందరినీ ఆ రోజున అభ్యర్థించి ఓట్లు వేయించుకున్నాడు 2009లో. సరే 2014 వచ్చేసరికి ఆయన పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ గెలుపొందినా కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో కనీసం శాసనసభ్యుడికి వచ్చే ఫండ్స్ ఉంటాయి కదా, స్పెషల్ ఫండ్స్, ఆ ఫండ్స్ కూడా ఆయన గుడివాడ నియోజకవర్గంలో ఖర్చు పెట్టకుండా నియోజకవర్గాన్ని ఇవాళ 40 సంవత్సరాలు దరిదాపు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గుడివాడ నియోజకవర్గం అయితే. ఏ విధంగా అంటే ఏ విధంగా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అని చెప్తున్నారు? అభివృద్ధి లేదండి. గుడివాడ నియోజకవర్గంలో 3 మండలాలు, గుడివాడ రూరల్ మండలం, గుడ్లవల్లేరు, నందివాడ మండలం ఉన్నాయి. నందివాడ మండలంలో చూసుకుంటే ప్రజలకు సరైన రోడ్లు కానీ, తాగునీటి వసతులు కానీ, ఉద్యోగాలు కానీ లేనటువంటి పరిస్థితి. అక్కడ వాటర్ పొల్యూట్ అయిపోతున్నాయి చెరువుల వల్ల. దానికి ప్రత్యామ్నాయ మార్గం కూడా ఈయన చూపించలేకపోతున్నాడు. అలాగే గుడ్లవల్లేరు మండలంలో చూసుకుంటే సాగునీటి ప్రాజెక్టులు, ఆయుకట్ట ఎక్కువ ఉంది అక్కడ. వ్యవసాయం పండాలంటే మనకి నీరు కావాలంటే ప్రాజెక్టులు కావాలి. ఆ ప్రాజెక్టులు కూడా గుడివాడ రూరల్ మండలంలో కూడా అనేక సమస్యలు. తాగునీరు సమస్య గుడివాడ రూరల్ మండలం మొత్తం తాగునీటి సమస్య. అలాగే రోడ్లు లేవు, సరైన రోడ్లు. నిరుద్యోగ యువతీయువకులు ఉద్యోగాలు లేవు. ఇవాళ అందరూ కూడా చేతి వృత్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. బీటెక్లు, ఎంటెక్లు, పీజీలు చేసినటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఇవాళ వ్యవసాయం పనుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రభుత్వం తరపున ఏం రాలేదా? లబ్ధి చేకూరలేదా? మంచి జరగలేదా? నేనున్నానండి. నేను ఒక గ్రాడ్యుయేట్ని. నాకు ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కానీ, నా కుటుంబంలో అమ్మఒడి కానీ, ఇంకా ఇతర ఈ ప్రభుత్వం ఏదో చెప్పుకుంటుందో ఆ పథకాలు ఒక్కటి కూడా నా ఇంట్లో నేను లబ్ధి పొందల. అయితే ఈ ప్రభుత్వం అనేది పక్కన పెడితే గత ప్రభుత్వం చూశారు, అప్పుడు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కన్నా మెరుగ్గా పనిచేసింది. ఎందుకనంటే ఉద్యోగాలు ఉన్నాయి, పుష్కలంగా పనులు ఉన్నాయి. ప్రజానీకం ఎవరు కూడా ఇంత ఇబ్బందులు పడల గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులు, ఉద్యోగాలు లేవు, పనులు లేవు, వచ్చిన వేతనాలు కూడా ఇవాళ గ్రామాల్లో కాయ కష్టం చేసుకుని ఇలాంటి బాబాయిలు రోజుకు ఒక 500 రూపాయలు 600 రూపాయలు సంపాదించుకుంటారు. వాళ్ళు ఒళ్ళు పులిసిన దాని మీద ఒక క్వార్టర్, ఒక 90 మందు తాగుదామని వెళ్తే అక్కడ 300 రూపాయలు అక్కడ అయిపోతే 200 రూపాయలు పెట్టి ఇంటిని పోషించుకోగలరా? పోషించుకోలేరు కదా. గతంలో ఏ విధంగా ఉంది మందు? అప్పుడు కాస్ట్ వైజ్ కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ ఎట్లా ఉంది? గతంలో మందు కాస్ట్లీ మద్యం దొరికేది, తక్కువ రేటుకు దొరికేది. అలాంటప్పుడు వీళ్ళకి వచ్చిన 500 రూపాయల్లో 200 రూపాయలు ఖర్చు అయిపోతే 300 రూపాయలు కుటుంబ పోషణకు వాడుకునేవాళ్ళు. ఇవాళ 300 రూపాయలు ఖర్చు అయ్యి 350 రూపాయలు ఖర్చు అయిపోతే 150 రూపాయలు పెట్టి కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతారండి? మద్యపాన నిషేధం చేయాలని రేట్లు అయితే పెంచారు, కానీ జనాలు ఆ మందు దగ్గర పిచ్చోళ్ళు అయిపోతున్నారు అంటున్నారు. మీరేమంటారు? అవునండి. ఇది ఇప్పుడు వచ్చే మందు మాత్రం పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విజయసాయి రెడ్డి కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, వీళ్ళు లోకల్గా ఈ మందును తయారు చేసి మద్యపానం నిషేధం చేయకుండా మద్యాన్నే ఆదాయ వనరుగా చూపించుకుని అటు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాగే ఈ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టి చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యాలు మాత్రం ఇవాళ గాలికి వదిలేశారు. ఇప్పుడు కూటమి అభ్యర్థి వెలుగొండ్ల రాము ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత మేరకు ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు, ఆయన ఎంత మంచి చేస్తున్నారు? వెనుగండ్ల రాము గారు అయితే
2020 2022 డిసెంబర్లో ఇక్కడ గుడివాడ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన వెనిగండ్ల ఫౌండేషన్ అనే ద్వారా అనేక సేవా కార్యక్రమాలు రావడమే అనేక సేవా కార్యక్రమాలు చేశాడు. దేవాలయాలకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, అదేవిధంగా మసీదులకు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు కానివ్వండి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన ప్రత్యక్షంగా చూసి ప్రజలతో మమేకమై ఆయన ఒక గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఆయన గుడివాడ నియోజకవర్గం వాళ్ళ తాతల తండ్రులతో కూడా గుడివాడ నియోజకవర్గమే. ఆయన వ్యాపార రీత్యా అమెరికాకి వెళ్ళి అక్కడ వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యి నా మాతృభూమి అయిన గుడివాడ నియోజకవర్గం నేనున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, నా మాతృభూమి రుణం తీర్చుకోవాలని అన్న వెనిగండ్ల రాము గారు వచ్చి ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలతో మమేకమై వాళ్ళ ఇబ్బందులన్నీ ప్రత్యక్షంగా తెలుసుకుని ఇవాళ ఆయన ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క గడపకి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఆయన సాధ్యమైనంత వరకు ఆయన చేయగలిగినంత వరకు చేశాడు, చేయబోతున్నానని చెప్తున్నాడు. కానీ కొడాలి నాని మాత్రం 2019 ఎన్నికల ప్రచారంలో వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు. ప్రజల మొహాలు కానీ ప్రజల ఇబ్బందులు కానీ పట్టించుకోవాలి ఆయన. ఇవాళ వెనిగండ్ల రాము గారు ఒక మంచి వ్యక్తి, మంచి దృక్పథంతో వచ్చాడు సేవ చేయాలన్న నెపంతో. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే గుడివాడ నియోజకవర్గం బాగుపడద్దని మేము భావిస్తున్నాం అన్న. ఇప్పుడు వెనిగండ్ల రాము గారు ఒక ఎన్ఆర్ఐ కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇన్ కేసు గెలిచినా ఆయన బయటకు వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు, అందుబాటులో ఉండరు అని జనాలు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఆయన ఎందుకు వెళ్ళిపోతాడన్నా, ఇక్కడే ఉంటాడు. ఏదన్నా వ్యాపార రీత్యా అప్పుడప్పుడు అమెరికాకి వెళ్ళి వస్తుండొచ్చు. కానీ ఇక్కడ అలాగే రా వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు, స్థానిక మాజీ శాసనసభ్యుడు. ఆయన ప్రతి గ్రామంలో ఎవరెవరు ఉన్నారో ఏంటో ఆయనకి తెలుసు. అట్లాగే జనసేన బోరగడ్డ శ్రీకాంత్ గారని ఆయన ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణ్లాగా ఆయన కవచంలో నిలిచి ఇవాళ ఆయన్ని ముందు పెట్టి వీళ్ళందరూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. రాము గారికి కూడా తెలుసు ఎవరికి ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ సామాజిక వర్గాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఆయనకి తెలుసు. ఆయన అమెరికా వెళ్ళడం ఇవన్నీ రాజకీయ విమర్శలు అన్న. బూతు మంత్రి అనేది గుడివాడకు ఒక పేరు వచ్చేసింది. ప్రత్యేకంగా గుడివాడ అంటే బూతు మంత్రి అనేది గుర్తుకొస్తుంది. అసలు ఒక మంత్రి పదవిలో ఉండి ఆ విధంగా ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బూత్ మంత్రి అనేది అన్న ఈయన 2019లో మంత్రి అయిన, అంతకుముందు గుడివాడ అంటే అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తొచ్చేవాళ్ళు. మేము ఈ రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా గుడివాడ అంటే నందమూరి తారక రామారావు గారు పుట్టిన గుడివాడ కదా అనేవాళ్ళు. ఇప్పుడు మేము పక్క జిల్లాకి వెళ్తే మీది ఏ ఊరు బ్రదర్ అని ఎవరన్నా అడిగితే మాది గుడివాడ అని అంటే ఓ బూతుల మంత్రి కొడాలి నాని ఉన్నాడు ఆ గుడివాడ అనే పరిస్థితికి వచ్చారు ఇవాళ. అలా ఉంది. ఇప్పుడు గుడివాడ అంటే ఎంతోమంది మహానుభావులు ఇక్కడ జన్మించారన్న. నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, కైకాల సత్యనారాయణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇట్లా చాలామంది మహానుభావులు రంగస్థలంలో కానివ్వండి, రాజకీయంగా తీసుకుంటే ఒక గంజి రామారావు గారు, కామ్రేడ్ గంజి రామారావు గారు గుడివాడ తొలి ఎమ్మెల్యే, గొప్ప వ్యక్తి ఆయన. అలాగే ఉక్కు కటారి సత్యం గారు ఇట్లాంటి ఎంతోమంది మంచి వ్యక్తులు గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ కొడాలి నాని లాంటి వ్యక్తిని మాకు తెలిసినాక మేము ఎప్పుడూ కూడా ఈ గుడివాడ నియోజకవర్గంలో చూడాల. జగన్ వాళ్ళ దగ్గర కూడా అతనికి ఒక పరపతి లేదండి. ఎందుకనంటే ఈయన్ని మంత్రి పదవికి ఈయన మామూలుగా అయితే అర్హుడు కాదు. చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆయన తిట్టడానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఈయన పెద్దపాలేరుగా పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి అనే ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి ఈయన పెట్టుకున్నాడు. ఈయన అంత సమర్థుడు కాదు. అంతకుముందు సివిల్ సప్లై మినిస్టర్గా ఉండేవాడు. ఎప్పుడు కూడా సివిల్ సప్లైస్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి కానివ్వండి, ఆ శాఖ మీద రివ్యూలు చేయడం కానీ నేను ఎప్పుడు చూడలే. అంటే శాఖ మీద కూడా పట్టలేదు ఆయనకి. ఏదో మంత్రి అంటే మంత్రి ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ అధికార దర్పం చూపించుకోవడానికి తప్ప ఆయన నిర్వహించే శాఖలో కూడా ఆయనకి పట్టలేదు. అంటే మంత్రి పదవి ఇచ్చింది జనాలకి మంచి చేయడం అనేది కాకుండా ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో దాని మీద ఉసుగొలపడానికి ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు. అవునన్న 100%. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఒక ఎస్సీ సామాజిక వర్గం అతను ప్రతిపక్ష నాయకుడు ఎవరన్నా మాట్లాడాడు అనుకో, అదే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ నుంచి వచ్చి ఆయన పైన ఈయన విమర్శలు చేస్తాడు. అట్లా ఏ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గంలో మాట్లాడితే బీసీ సామాజిక వర్గం ఆయన వచ్చి దాడి చేస్తాడు. అట్లాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడాడు అనుకోండి, ఈ బందర్లో ఒక ఆయన ఉన్నాడు పేలాల నాని,
ఆయన వస్తాడు, ఆయన మాట్లాడతాడు. అట్లా ఏ సామాజిక వర్గం వాళ్ళు ఆ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర వీళ్ళు లబ్ధి పొందడానికి లేదంటే మార్కులు కొట్టేయడానికి ఇట్లా విమర్శలు చేస్తారు. కానీ వాళ్ళ శాఖల మీద అయితే వాళ్ళకి అసలు పట్టలేదు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు అంబటి రాంబాబు, ఆయనకి ఇరిగేషన్ మీద అవగాహన ఉందా? అలాంటి మంత్రులు. అలాగే ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్, అతనికి ఐటీ శాఖ మీద పట్టు లేదు. అలాగే ఆర్కే రోజా టూరిజం శాఖ, ఆవిడికి అసలు ఆవిడ శాఖలో ఎప్పుడు కూడా నేను రివ్యూలు చేస్తాం కానీ పర్యాటక శాఖకి నేను ఇంత నిధులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను లేదా నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చానని కూడా అది చెప్పలేనటువంటి పరిస్థితి. మొత్తానికి రాబోయే రోజుల్లో గుడివాడ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అంటారు? గుడివాడ నియోజకవర్గంలో అయితే వెనుగండ్ల రాము గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గుడివాడ నియోజకవర్గం ఏర్పడ్డాక కనీ విని ఎరగని రీతిలో ఇవాళ గుడివాడ నియోజకవర్గ ప్రజలు రామన్నకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించబోతున్నారు.